Hello everyone. Today we are discussing about the topic interest. So manaki interest, how many types of interest we have? Two types of interest we have. What are those? Simple interest and compound interest. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. Today we are discussing about those two. See here, interest is of two types. One is simple interest and second one is compound interest. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటి? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, సో మనకేంటి సిహియో, సో నేనేంటి ఒక బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ అప్పుగా తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 10,000 రూపీస్ ఫ్రమ్ ది బ్యాంక్ యాజ్ ఎ లోన్. సో 10,000 రూపీస్ నేను లోన్గా తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ మంత్ ఎంత పే చేయాలి, నెక్స్ట్ సెకండ్ మంత్ ఎంత అమౌంట్ పే చేయాలి, అలాగే థర్డ్ మంత్ ఎంత అమౌంట్ పే చేయాలి అనేది. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దీస్ టాపిక్స్. చూడండి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అనుకుందాం, అవునా? సో మనకి 10,000లో 10% అంటే ఏంటి? సో హౌ మచ్? 1,000 రూపీస్, అవునా? నెక్స్ట్ సెకండ్ మంత్లో కూడా ఎంత ఉంటుంది? 10%ఏ కదా. సో 10% అంటే ఏంటి? అగైన్ 1,000 రూపీస్. నెక్స్ట్ థర్డ్ మంత్లో ఎంత? 10%ఏ కదా, సేమ్ అమౌంట్, దట్ ఈస్ 1,000 రూపీస్. అంటే ఏంటి? నేను ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాను ఇంట్రెస్ట్ లాగా. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఐఎమ్ పేయింగ్. ఓకే, సో ఇదేమో నేను తీసుకున్న లెంట్, దిస్ ఈజ్ ద అమౌంట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ది బ్యాంక్. సో దిస్ మచ్ అమౌంట్ ఐ హ్యావ్ పేయింగ్ ఎవ్రీ మంత్ టు ది బ్యాంక్. సో చూడండి, ఈ ఇంట్రెస్ట్ నేను ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ నేను బ్యాంక్కి పే చేస్తున్నాను, అవునా? అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ అనేది ఎవ్రీ మంత్లో కాన్స్టెంట్గా ఉంది. చూడండి, ఫస్ట్ మంత్లో 1,000 ఉంది, సెకండ్ మంత్లో 1,000 ఉంది, థర్డ్ మంత్లో కూడా 1,000 ఉంది. ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు. See here, when coming to the compound interest, నేను ఫస్ట్ మంత్ ఒక 10,000 రూపీస్ సేమ్ అదే బ్యాంక్ నుంచి నేను అప్పుగా తీసుకున్నాను. అప్పుడు ఏంటి? సో ఫస్ట్ మంత్ ఎలా ఉంటుంది, సెకండ్ మంత్ ఎలా ఉంటుంది, అలాగే థర్డ్ మంత్ ఎలా ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఫర్ ఎవ్రీ మంత్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. చూడండి, 10,000లో 10% అంటే ఎంత? 1,000. నెక్స్ట్ సెకండ్ మంత్లో ఏంటి? మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా 10,000లో, అంటే ఎంత? 1,000. కానీ ఇక్కడ ఏమవుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్? సో సెకండ్ మంత్లో కూడా మనం 1,000 రూపీస్ మాత్రమే పే చేస్తాం ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. వెన్ కమింగ్ టు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో ఐ హ్యావ్ పేడ్ ది 10% ఆన్ దిస్ అమౌంట్. సో మనకి ఈ ప్రిన్సిపల్ పైనే కాకుండా ఈ ఇంట్రెస్ట్ పైన కూడా మనం 10% పే చేయాల్సి ఉంటుంది ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, సో ఫస్ట్ మంత్లో నేను ఎంత, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ మంత్లో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ పే చేశాను. కానీ సెకండ్ మంత్లో ఏంటి? ఈ తీసుకున్న ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ పే చేయాలి, అలాగే ఈ ఫస్ట్ మంత్లో మనం పే చేసాం కదా ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ పైన కూడా 10% మనం పే చేయాలి. 10% అంటే ఎంత? 100 రూపీస్, అవునా? చూడండి, మనకి ఫస్ట్ మంత్లో ఎంత? ఫస్ట్ మంత్లో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీసే పే చేస్తున్నాను. కానీ సెకండ్ మంత్కి వచ్చేసరికి చూడండి, ఈ 1,000 రూపీస్ ప్లస్ దిస్ 100, టోటల్ హౌ మచ్? 1,100 రూపీస్ నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను సెకండ్ మంత్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి, వెన్ కమింగ్ టు ది థర్డ్ మంత్, వాట్ ఈస్ ద అమౌంట్ ఐ హ్యావ్ టు పే? సో చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ పైన మనకి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రిన్సిపల్ ఎంత? 10,000 కదా. 10,000 పైన 10% అంటే ఎంత? 1,000 రూపీస్. 1,000 రూపీస్. నెక్స్ట్ మనకేంటి? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పాను. చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్, అవునా? ఫస్ట్ మంత్ నేను పే చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1,000 రూపీస్ కదా. సో దీనిపైన నాకు 10% కావాలి. సో ఆన్ దిస్ ఐఎమ్ పేయింగ్ 10%. అంటే ఎంత? 1,000లో 10% అంటే ఎంత? 100 రూపీస్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ రెండు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్లే కదా. సో వీటిపైన కూడా మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఎంత? 10%. సో 1,000లో 10% అంటే ఎంత? 100 రూపీస్. నెక్స్ట్ చూడండి, ఈ 100 రూపీస్లో కూడా మనం ఏంటి? 10% పే చేయాలి. సో 10% అంటే ఎంత? 10 రూపీస్. సో టోటల్ ఎంత? చూడండి, వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్. So sum of all this will give the third month interest 0, 1, 1 to 1 0. This is the third month compound interest.
చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మంత్లో, సెకండ్ మంత్లో, థర్డ్ మంత్లో ఏ మంత్ అయినా తీసుకోండి, అమౌంట్ మాత్రం మనం ఎంతే పే చేస్తాం, దట్ ఈస్ 1000 రూపీస్. దిస్ అమౌంట్ ఈస్ ఫిక్స్డ్. వెన్ కమింగ్ టు ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మంత్లో మనకేంటి జస్ట్ మనం తీసుకున్న అమౌంట్ పైన 10% క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈస్ 1000 రూపీస్. సెకండ్ మంత్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం తీసుకున్న అమౌంట్ పైన 10% అంటే ఎంత, 1000 రూపీస్. ఓకే, కానీ ఈ ఫస్ట్ మంత్ మనం ఏదైతే అమౌంట్ పే చేస్తామో దీనిపైన కూడా 10% మనం పే చేయాలి, దట్ ఈస్ సో 1000లో 10% అంటే ఎంత, 100 కదా. సో ఈ రెండు కలిపితే మనం సెకండ్ మంత్లో ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తాము బ్యాంక్కి. ఫస్ట్ మంత్లోనేమో నువ్వు 1000 రూపీస్ పే చేస్తావు ఫస్ట్ మంత్. సెకండ్ మంత్లో ఎంత పే చేస్తున్నావు, 1100 రూపీస్ పే చేస్తున్నావు. సో థర్డ్ మంత్కి వచ్చేసరికి ఏంటి, ఈ తీసుకున్న ప్రిన్సిపల్ పైన 10% అంటే ఎంత, 1000. నెక్స్ట్ ఈ రెండింటి పైన కూడా నువ్వు ప్రిన్సిపల్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వీటిపైన కూడా పే చేస్తాడు. దేనిపైన, దీనిపైన, 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 ఈ మూడిటి పైన కూడా మనం అగైన్ వీ హ్యావ్ టు పే ది ఇంట్రెస్ట్. సో 1000లో మనకి 10% అంటే ఎంత, 100 రూపీస్. నెక్స్ట్ సో ఈ 1000లో 10% అంటే ఎంత, 100. నెక్స్ట్ ఈ 100లో 10% అంటే ఎంత, 10 రూపీస్. టోటల్ ఇవన్నీ కలిపితే మనం థర్డ్ మంత్ ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలి బ్యాంక్కి. See here, this is the main difference between simple interest and compound. సింపుల్ ఇంట్రెస్ట్లో మంత్లీ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రం ఏంటి, సో మనకి ఇంట్రెస్ట్ అనేది వాల్యూ అండ్ అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ చూడండి, ఫస్ట్ మంత్లో 1000, కానీ సెకండ్ మంత్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, 1100. థర్డ్ మంత్కి వచ్చేసరికి 1210 రూపీస్ వీ హ్యావ్ టు పే టు ది బ్యాంక్. ఓకే, అసలు ఏంటి అమౌంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై అన్ అమౌంట్? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో నేనేంటి ఈ మంత్ నేను అమౌంట్ తీసుకున్నాను ఎంత చూడండి, ఇప్పుడు 10,000 అనేది బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకున్నాను కదా. సో మనకేంటి ఫస్ట్ ఏంటి, నేను కొంత అమౌంట్ అనేది పే చేస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత పే చేస్తున్నాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎంత పే చేస్తున్నాను, 3 months తర్వాత. ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 3 months చూడండి, ఇక్కడ కూడా ఆఫ్టర్ 3 months, 3 months తర్వాత ఎంత అవుతుంది చూడండి. సీంది ఇక్కడ ఎంత అయింది, 3 months కలిపి చూడండి, 3 months కలిపి ఎంత, 1000, 1000, 1000. ఈ మూడు మనం యాడ్ చేయాలి కదా. సో నాకు ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ అనేది, 3000 వచ్చింది, అవునా. 3 months తర్వాత నాకు ఎంత వచ్చింది, ఆఫ్టర్ 3 months నేను ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, 3000 రూపీస్ కదా. సో రైట్ డౌన్ హియర్ 3 months తర్వాత నాకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అయింది, 3000. 3000 rupees is simple interest after 3 months. When coming to the compound interest, see here. So 3 months తర్వాత compound interest ఎంత అయింది, so we have to add all these. This is first month, second month, third month. ఈ మూడు ఇంట్రెస్ట్లు మనం పే చేయాలి చూడండి. That is 1000 rupees plus 1100 plus this 1210. 0133. So 3310 we have to pay. See here. So compound interest value అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిందా లేదా. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఏంటి మనకి అమౌంట్ అనేది తక్కువ ఉంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటి, సో అమౌంట్ అనేది మనకి ఎంత ఇంక్రీజ్ అయింది కదా. చూడండి, మనకి అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి, మనం తీసుకున్న 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అది సింపుల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. మనం ఏ స్కీమ్ ప్రకారం అయితే లోన్ తీసుకున్నామో ఆ అమౌంట్ వీ హ్యావ్ టు పే. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో లోన్ తీసుకుంటే మనకేంటి, సో అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, 10,000 ఈజ్ ప్రిన్సిపల్. ఓకే, ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం కదా, దట్ ఈస్ 3000. సో టోటల్ హౌ మచ్ వీ హ్యావ్ టు పే, 13,000 వీ హ్యావ్ టు పే ఇఫ్ వీ టేక్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అదర్వైజ్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకుంటే మనకు వాల్యూ ఏమవుతుంది చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, మనం మొత్తం బ్యాంక్ ఎంత అమౌంట్ పే చేయాలి. సో అమౌంట్ ఈక్వల్ టు దిస్ ప్రిన్సిపల్
ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి ప్రిన్సిపల్ ఎంత, రెండిట్లో కామన్, దట్ ఈస్ 10,000 రూపీస్ మనం తీసుకున్న లోను, కానీ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది పెరిగిపోయింది, దట్ ఈస్ 333310. సో టోటల్ ఎంత, సో 13,310 రూపీస్. సో దిస్ ఈస్ ద టోటల్ అమౌంట్, ఇజంట్ ఇట్? చూడండి మనకేంటి ఈ రెండిట్లో మనకి వాల్యూ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటేనేమో మనం తక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది బ్యాంక్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటేనేమో ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మనకేంటి అమౌంట్ తక్కువ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యేసరికి మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ది చాట్ బాక్స్. చూడండి మీకు ఈ క్వశ్చన్ పైన యాప్టిట్యూడ్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ క్లారిఫై ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.